ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళు ఇక అదృష్టం ఉంటేనే ఇక్కడికి వస్తారు సార్. అంత మహిమగల గుడి ఇది. ఇక ప్రాముఖ్యత అంటే ఇప్పుడు 400 సంవత్సరం ఇక స్వామివారి వెలిసి ఎక్కడి నుంచో వస్తారు. వారంగల్లు, మేడారం. ఇక్కడ మా పాపది ఫంక్షన్ ఉంటే ఫోటో షూట్ కొని వచ్చాము. ఖమ్మం జిల్లా గ్రామం తీర్థాల. అభిషేకాలు చేస్తారు, పిండాలు చేస్తారు, మైలలు చేస్తారు, అన్ని చేస్తారండి. ఖమ్మం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం తెలంగాణ జిల్లాలోనే ప్రసిద్ధిగాంచింది. ఒకనాడు అత్రి, భృంగు, మౌద్గల్య మహర్షులు శివునితో కలిసి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్లి వస్తూ మార్గ మధ్యలో ఈ ప్రాంతంలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారని, ఈ ప్రాంతంలో 3 నదులు ప్రవహిస్తుండడం చూసి గంగా, పార్వతీదేవితో శివుడు అక్కడే ఉండేటట్లు ప్రయత్నిస్తుండగా పార్వతి వారించినా వినకుండా మనమందరం ఈ ప్రాంతంలోనే ఉండాలని శివుడు ఋషులతో చెప్పాడని, దీనికి పార్వతి సంతోషించిందని, పిదప శివుడు పార్వతి గంగలను ఇక్కడే ప్రతిష్ఠింప చేయాలని శివుడు ఋషులకు ఆజ్ఞాపించాడని స్థల పురాణం చెబుతోంది. చెప్పండి స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఇక్కడ తీర్థాలే. ఇక ప్రాముఖ్యత అంటే ఇప్పుడు 400 సంవత్సరం ఇక స్వామివారి వెలిసి అప్పటి నుంచి గుళ్ళో ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చిలో స్వామివారి కళ్యాణం ఉంటుంది. అట్లా ఇక్కడ స్వాములందరూ ఒక 100 మంది 200 మంది స్వాములు మాలలు వేసుకుంటారు. కార్తీక మాసం మొత్తం ఎంత వైభవంగా జరుగుతుంది? ఎంతమంది జనాలు వస్తారు? చాలా జనం అవుతారు స్వామి. 2 లక్షలు చిల్లరే, 2 లక్షల మంది తిరణాలే ఎక్కడి నుంచో వస్తారు. వారంగల్లు, మేడారం, ఎక్కడెక్కడ దగ్గర వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు ఇక్కడ ఈ గుడికి. మహాశివరాత్రి గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. గవర్నమెంట్ ఆదాయాలు ఉంది స్వామి. సో దీని చరిత్ర మీకు ఏమైనా తెలుసు? ఇక చరిత్ర అంటే మాకంటే పెద్దవాళ్ళు తెలుసు స్వామి. మీకు తెలిసింది మాకు తెలిసిందైతే అంతే. ఇక 400 ఏళ్ళ క్రితం 400 ఏళ్ళ కింద నుంచి స్వాములు పెద్దోళ్ళు మాకంటే పెద్దోళ్ళు చెప్పుకుంటా అంటే మేము దాన్ని వింటున్నాం అదే సంవత్సరం నుంచి. ఖమ్మం జిల్లా ఖమ్మం రోల్ మండలం గ్రామం తీర్థాల కుడెల్లి జాతర అంటారు. ఆ మహర్షులు ఓ దివ్య ముహూర్తాన గంగా సమేత స్వామి వారితో పాటు వినాయకుణ్ణి, నందీశ్వరుణ్ణి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు. ఋషులు ఈ శివాలయాన్ని గంగా సమేత సంగమేశ్వర స్వామి ఆలయంగా పేరు పెట్టారు. ఇక్కడ ప్రవహించే నదులైన మౌద్గల్య పేరును మున్నేరుగా, అత్రి మహర్షి పేరును ఆకేరుగా, భృంగు మహర్షి పేరును బుగ్గేరుగా ఇక్కడ నదులు ప్రవహిస్తున్నాయి. మాది పక్కనే కావంచికెళ్ళండి. ఈ టెంపుల్ మా చిన్నప్పటి నుంచి ఇక్కడికే వస్తూ ఉంటాం. మంచి చరిత్ర ఉన్న పురాతనమైన గుడి ఇది, సంగమేశ్వర స్వామి అని. మీకు ఏం తెలుసు ఈ టెంపుల్ గురించి? ఇది ఏదో ఒక 3 ఋషులు ఇక్కడ తపస్సు చేసి ఈ మున్నేరు నది, ఆకేరు నది, బుగ్గవాగు అని అక్కడ ఒక వాగు ఉంది, 3 సంగమ స్థానంలో ఇక్కడ కట్టించారని సంగమేశ్వర టెంపుల్ అని పెట్టి కట్టించారు. శివరాత్రికి బాగా వస్తారండి, తర్వాత కార్తీక పౌర్ణమి అలాంటి వాటికి వస్తారు. శివరాత్రి ఎంతమంది జనాలు వస్తారు? ఎట్లా ఉంటుంది క్రౌడ్? ఫుల్ క్రౌడ్ అండి, 1 లక్ష పైన వస్తారండి. 3 రోజులు జరుగుతుంది జాతర. 5 రోజులు కానీ ఇంతకుముందు 5 రోజులు జరిగేది, ఇప్పుడు 3 రోజులు జరుగుతుంది. మీ ఖమ్మం మీది ఎట్లా? కామంచికలని పక్కన ఎవరు. ఖమ్మం నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 7 కిలోమీటర్స్, 8 కిలోమీటర్స్. మీరేం చెప్పదలుచుకున్నారు ఇక్కడ వచ్చే వాళ్ళకి? మీరేం చెప్తారు? ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళు ఇక అదృష్టం ఉంటేనే ఇక్కడికి వస్తారు సార్. అంత మహిమగల గుడి ఇది, ఫేమస్ బాగా. 400 సంవత్సరాల పైన అయింది సార్ ఇది. చిన్నప్పటి నుంచి మా తాతలు వాళ్ళ చిన్నప్పటి నుంచి, మా తాతల చిన్నప్పటి నుంచి ఉంది. ఒక 7-8 తరాల కింద ఇది. కలియుగం మొదలైన తర్వాత ఇక్కడ నిర్మించిన దేవాలయం అడవిలో పుట్టలతో నిండిపోవడంతో ఈ దేవాలయం కనబడకుండా పోయిందని ఒక పౌరాణిక కథనం. ఎవరు కట్టించారో, ఎప్పుడు కట్టించారో తెలియక జనసంచారం లేని దట్టమైన అరణ్య ప్రాంతంలో ఈ దేవాలయం ఒంటరిగా ఎన్నాళ్ళుందో, ఎన్నేళ్లుందో ఎవరికీ తెలియదు. అయితే 500 ఏళ్ల క్రితం ఆయుర్వేద వైద్యులు బుజ్జూరి నాగయ్య
మూలికల కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుడి బయట పడినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయాన్ని నాగయ్య పాకయాజ్ఞులనే బ్రాహ్మణుని సహాయంతో అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి తీర్థాల అనే నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ఇక్కడే నివాసాలు ఏర్పరచుకోగా ఇక్కడ ఒక గ్రామం వెలిసింది. అప్పటి నుంచి సంగమేశ్వర స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ గుడి విశిష్టత బయటకు తీయలేదు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మీకు చూపించాలనే మా ఈ చిన్న ప్రయత్నం. మాది ఖమ్మం అండి. ఇక్కడ మా పాపది ఫంక్షన్ ఉంటే ఫోటో షూట్ కొని వచ్చాము. ఇక్కడ టెంపుల్ బాగుంది, ఇక్కడ వాటర్ ఇవన్నీ ఫెసిలిటీ బాగున్నాయని తెలిస్తే ఇక్కడ ఫొటోస్ దిగుదామని వచ్చామండి. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం ఏం కాదు, మాది ఇక్కడే లోకలే. 3-4 టైమ్స్ వచ్చినాం. శివరాత్రి రోజు ఎలా ఉంటుంది శివరాత్రి? చాలా రష్, అసలు మనకి ఆ ప్లేస్ కూడా కనిపించదు, అంత ఫుల్ రష్గా ఉంటుంది అనమాట. ఎలా జరుగుతుంది మీ పాప షూట్? ఎలా జరుగుతుంది? చాలా బాగా జరిగిందండి. నేచర్ చాలా బాగుంది, వాటర్ కూడా బాగున్నాయిగా, చాలా బాగుంది. మీకేమనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చూస్తుంటే? చాలా కూల్గా మంచిగా ఉంది. వాటర్ ఉన్నాయి, దేవుడు ఉన్నాడు కదా, మనకి అన్ని విధాలుగా మంచి ఫెసిలిటీ బాగుంది. మన్నెగూడెం. మీకు ఎట్లా తెలుసు ఇక్కడ? మాకు పురాతన నుంచి తెలుసు. మా అక్కయ్య ఊరు రావణపేట. ఇప్పుడు మా అబ్బాయికి వాళ్ళ అమ్మాయిని చెల్లెనిచ్చాను. అట్లా మొదటి నుంచి తెలుసు. ఇక్కడ గుడెల సంఘం ఏంటని మొదటి నుంచి తెలుసు. ఇక్కడ పురాతన నుంచి అయినట్టుకి ఉండేది. నేను సుమారు ఒక 30-40 ఏళ్ళ నుంచి వస్తాను ఇక్కడికి. ఎందుకంటే మా అక్కయ్య ఊరు ఇక్కడే రావణపేట. మహిళలు తీసుకుంటారు స్వామి. సచిన వాళ్ళు మహిళలు తీసుకుంటారు. ఇంకా అయ్యగారులు మహిళలు చేయమంటే మహిళలు చెప్తారు. ఇంకా అది ఇంకా మన పూజలోనే దీపాలు ముట్టించుకుంటారు. ఇంకంటే ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? ఏం చేస్తారు? నేను ఎప్పటి నుంచి వస్తానండి. ఇప్పుడు ఈ పూజల వరకే ఉంటాం. తర్వాత మా దారిలో మేము పోతాం. పిండ ప్రదానం జరుగుతుందా? పిండాలు పెడతారు. పిండాలు పెడతారు. ఇంకా అవి నుంచి చేసుకుంటారు. పొద్దున పూట 6:30కి వస్తారు. ఇంకా 6:30కి వచ్చి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా ఇలాంటివన్నీ చేసుకుంటారు. చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకో మహిళల వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. ఇంకంతే సార్. మనకి తెలిసిన వరకు అయితే 4 కనపడుతున్నారు. ఎంతమంది తెలియదు. బయట వాళ్ళు వస్తుంటారు, చేస్తుంటారు, పోతూనే ఉంటారు. గుడి ఇచ్చాడు. మా చిన్నప్పటి నుంచి గుడి ఉన్నది. మాది కామెంట్స్కల్లో. ఇక్కడికి ప్రతి కార్తీక మాసానికి స్నానాలకు వస్తూనే ఉంటాం. 4 days వరకు 5,000 మంది జనాలు వస్తారు కార్తీక మాసంలో. 1 day వరకు. మిగతా టైంలో డైలీ స్నానాలకు వస్తారు నైట్. డైలీ వస్తాం. అంటే స్నానానికి వస్తాం. కామెంట్స్కల్ పక్కన విలేజ్. స్నానానికి ఇక్కడికే వస్తాం. ఎర్లీ మార్నింగ్ కూడా శివాలయం దర్శనం చేసుకుని వెళ్తాం.
నా పేరు మౌనిక అండి. మేము ఖమ్మం నుంచి వచ్చాము. ఇంతకుముందు కూడా వచ్చామండి, చాలాసార్లు వచ్చాము. ఇక్కడ చాలా బాగుంటుంది, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి అని వచ్చామండి. ఖమ్మం నుంచి వచ్చాము. స్వామివారు చాలా మహిమలు కలవారు. మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుద్ది. స్వామివారి దగ్గర ప్రత్యేకించి ఏంటంటే త్రివేణి సంగమం. స్వామివారి దగ్గర 3 నదులు కలుస్తాయని ఇక్కడ అందరూ స్నానాలు చేస్తారు. ఆకేరు, మునేరు, ఇంకొకటి ఏదో చెప్పారు కానీ ఐడియా లేదండి. త్రివేణి సంగమం అనేసి అంటారు. అక్కడ పుణ్య స్నానాలు చేస్తే ఇక్కడ స్నానం చేస్తే మనం అనుకున్నది, మనకి దోషాలు ఏమున్నా పోతాయి అనేసి పితృదేవతలకి కర్మ పీఠ ప్రదానాలు అవి చేస్తారు. బాగా రద్దీ ఉంటుంది, చాలా జనం. అసలు దాదాపు 2 కిలోమీటర్ల నుంచి ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, నడుచుకుంటూ రావాలి. వచ్చాం. చాలా రష్ ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవాలంటే 2 గంటలకి రావాలి. తెల్లవారుజామున 2 గంటలకు రావాలి. చాలా మహిమగల దేవుడు, ఇంకా ఎవరైనా రావచ్చు. చాలా మహిమగల దేవుడు, బాగుంటుంది. మనం అనుకున్నది జరుగుద్ది ఖచ్చితంగా. నేనైతే ఫస్ట్ టైం రావడము, ఎప్పుడో వచ్చినట్టు గుర్తొచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ నేనైతే ఫస్ట్ టైం రావడం అనుకుంటున్నా. నాకు ఇక్కడికి వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నేనైతే నాకు అంత ఏం తెలియదండి, కాకపోతే అందరు చెప్పుకుంటారు ఇక్కడ బాగుంటుంది, ఏదంటే అక్కడ జరుగుతూ ఉంటుంది, ఏదనుకుంటుంది జరుగుతూ ఉంటుందని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. నేను అలాగే అనుకుంటున్నా, మంచి జరగాలి, ఎవరికైనా మనకు కూడా బాగుండాలి అనుకుంటున్నాండి. నాకు వాతావరణం చూస్తే చాలా బాగుంది అనుకుంటూ వచ్చి ఆటోలో వస్తూ కూడా చాలా బాగుంది. వాతావరణం అయినా, వాటర్ ఫాల్ అయినా అంతా మంచిగా అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. స్నానం చేయాలన్నంత ఆరాటంగా ఉంది, కానీ బట్టలు తెచ్చుకోలేదు. ఆ నీళ్ళు చూస్తే అట్లా అనిపించింది. రానికి ఇక పాడ్యమి కదా, దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము. అప్పటికప్పుడు అనుకొని వచ్చాము, ముందు ప్రిపేర్గా అయితే లేము. ఉదయం 10 గంటలకు అనుకొని ఇప్పుడు ఈరోజు రప్పించుకున్నాడు ఆయన, ఇప్పుడు వచ్చేసాం మేము. నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చాక, అందే మంచిగా అనిపించింది. ఇక్కడ ఎలాంటి టెంపుల్ ఎక్కడ చూడలేదు. ఇక్కడ చాలా మనశ్శాంతిగా ఉంది, అంతా బాగుంది. ఇక్కడ వాతావరణం అంతా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ ఇంతకుముందు వచ్చామండి, చాలా బాగుందండి. త్రివేణి సంగమంలో స్నానం చేస్తే చాలా పుణ్యఫలం అని అంటారు. ఈ గుడి దర్శనం చేసుకున్నా చాలా పుణ్యం, చాలా మహిమగల దేవుడని చెప్పుకుంటారు. చాలా మంచిదండి గుడి దర్శనం. మంచిగా మొక్కిన వరాలు ఇస్తారు స్వామి, మంచిగా ఉంటుంది. ఫేమస్, బాగుంటుంది. సోమవారం ఎక్కువ వస్తారు, మామూలు రోజు కొద్దిగా తక్కువ, సోమవారం ఎక్కువ. అభిషేకాలు చేస్తారు, పిండాలు చేస్తారు, మహిళలు చేస్తారు, అన్నీ చేస్తారండి. ఇక్కడ ఫస్ట్ అయితే ప్రధాన చిక్కులు 2 ఉన్నారు, మామూలు వాళ్ళు 2 ఉన్నారు. రోజు 12 దాకా ఉంటారు, ఈ టైం దాకా ఉంటారు. ఇప్పుడే పోయారు, 11:30కి నైవేద్యం పెడతారు. ఇది చాలా పవిత్రమైన టెంపుల్ అన్న. 3 నదులు కలిసే సంగమేశ్వరం కాబట్టి సంగమేశ్వరం వచ్చింది ఈ టెంపుల్కి పేరు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు 3 రోజులు భారీ స్థాయిలో జనాలు వస్తారు, ఇక్కడ ఫేమస్. మళ్ళీ కార్తీక మాసం రోజు కూడా జనాలు భారీ స్థాయిలో వచ్చి భక్తులు ఇక్కడ బాగా ఫేమస్ అనమాట శివుడి ఆలయం. సో శివరాత్రి రోజు ఎంతమంది జనాలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎక్స్పెక్ట్ అంటే చాలా మంది వస్తారన్న. ఈ ఏరియా మొత్తం ఫుల్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. ఖమ్మం నుంచి ఇక్కడ దాకా రోడ్ బ్లాక్ అయిపోతుంది.